బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీగా జరగనుంది. తొలిసారి విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న 30 సంస్థల పంపిణీపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ భేటీ జరగనుంది. తొలిసారి విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై చర్చకు రానుంది. విద్యుత్ బకాయిలపై కూడా చర్చిస్తారు. 9వ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న 23 సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న 30 సంస్థల పంపిణీపై ముఖ్యమంత్రులు మాట్లాడనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ భేటీ జరగనుంది. తొలిసారి విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ తొలిసారి సంతరించుకోవడంతో ప్రాధాన్యత సంతరించిందో అనుకోవచ్చా? లక్ష్మీనాగ్ రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన సమస్యలు చాలా ఉన్నాయి. ఈ విభజన సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అవుతున్నారు. గతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం లో పేర్కొనబడినటువంటి అనేక అంశాలను కూడా పరిష్కరించాల్సింది. ఈ యొక్క సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి గత సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇటు ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు ఒక అడుగు ముందుకేసి ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకు రేవంత్ సర్కార్ అయితే కట్టుబడింది. అందులో భాగంగానే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాయడము, ఈ యొక్క విభజన సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి అది హైదరాబాద్ కేంద్రంగా ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి లేఖ రాసినటువంటి నేపథ్యంలో లేఖకు స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటుకైతే చొరవ చూపడం జరిగింది. దీంతో ప్రజాభవన్ వేదికగా రేపు సాయంత్రం 4 గంటలకైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు సిఎస్ శాంతికుమార్తో కలిసి బట్టి విక్రమార్క కూడా ఏర్పాట్లపై కూడా సమీక్షించడం జరిగింది. మరొక వైపు అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత విషయాలపైన కూడా ఈ యొక్క విభజన సమస్యలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. 9, 10 2 షెడ్యూళ్ళకు సంబంధించినటువంటి 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. 9వ షెడ్యూల్లో ఇంకా కూడా 23 అంశాలు, మొత్తం 91 అంశాలలో 68 అంశాలు మాత్రమే పరిష్కారం కావడం జరిగింది. 23 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. అదేవిధంగా 142 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి 142 అంశాలలో కూడా 30 వరకు సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఈ 2 జాబితాలో లేని 2 అంశాలలో 2 షెడ్యూల్లో లేనటువంటి మరొక 32 అంశాలు కూడా ఈ పరిష్కారం కాకుండా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు, షెడ్యూల్లో లేనటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకునేందుకు మరి వేదిక రేపు ప్రజాభవన్ కానున్నది. ఇప్పటికే టైం కూడా షెడ్యూల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భేటీకి అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క, శాంతికుమార్ అయితే ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లో హైదరాబాద్ కూడా రాబోతున్నారు. బేగంపేట
ఎయిర్పోర్ట్ నుండి ఒక ర్యాలీగా మాత్రం ఏపీ ముఖ్యమంత్రి తన ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. దీనికి ఇప్పటికే పోలీసులు కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇటు 50 కార్లు అదేవిధంగా వెహికల్ 150 బైకులతోటి ఒక ర్యాలీకి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి బందోబస్తు కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ర్యాలీ కూడా ఏపీ ముఖ్యమంత్రి ఇంటి జూబ్లీస్లో ఉన్నటువంటి అతని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి ఈ యొక్క భేటీకి సంబంధించినటువంటి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటిసారిగా భేటీ అవుతున్నారు. తెలంగాణ విభజన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలో కూడా అనేక అంశాలు పరిష్కారం కాకపోవడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు కూర్చొని పరిష్కారం చేసుకోలేదు. 30 సార్లు కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. అధికారులు ఆయా అంశాలపైన కూడా పదే మాట్లాడుకున్నా కానీ కొన్ని సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాలేదు. ముఖ్యంగా ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశం అట్లే పెండింగ్లో ఉండిపోయింది. దాంతోపాటుగా ఇటు విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే రాష్ట్ర ఆస్తులు కానీ అప్పులకు సంబంధించినటువంటి అంశం కానీ వడ్డీలు బకాయిలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ సంబంధించినటువంటి ఈ అంశాలపైన రాష్ట్ర సర్కార్ ఇటు ఏపీ సర్కార్తో కలిసి ఇంతవరకు ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. మొట్టమొదటిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని భేటీ మొదటిసారిగా అవుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2014 ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయినా కానీ అక్కడ ఎలాంటి సమస్యలకు పరిష్కారం నోచుకోలేదు. వాళ్ళిద్దరు కూడా భేటీ కాలేదు. ఆ తర్వాత కూడా రెండోసారి ఇటు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కానీ జగన్ సర్కార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క అంశాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోలేదు. కాకపోతే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి వాటా పూర్తిగా దక్కకుండా ఈ యొక్క రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. ఇటు 66% కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉండి కూడా కేవలం 299 టీఎంసీల వాటర్ మాత్రమే, అదేవిధంగా 34% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్ర మాత్రం 512 టీఎంసీల వాటర్ తీసుకెళ్లిందని చెప్పేసి దీనికి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ సర్కార్ సహకరించిందని చెప్పేసి ఆరోపణలు కాంగ్రెస్ సర్కార్ అయితే చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా అంటే ఈ మొట్టమొదటిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క అంశాన్ని కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరొకవైపు కోదండరాం నేతలు కానీ లేకపోతే సిపిఐ కూనంనేని సాంబశివరావు లాంటి నేతలు కానీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే 99% అంశాలు పరిష్కారం అవుతామని సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయంగా ఈ యొక్క అంశానికి అత్యంత ప్రాధాన్యత చేకూరింది. ఈ యొక్క అంశాలపైన అత్యంతగా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక పరిష్కారం అయితే అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీపైనే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ యొక్క భేటీలో ప్రధానంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే అని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో రేపైతే సాయంత్రం 4 గంటలకైతే భేటీ ప్రారంభం కాబోతా ఉన్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.